లెమన్ రైస్ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. కళాయి పెట్టేసి ఆయిల్ హీట్ అయ్యాక ఇక్కడ ఉన్నటువంటి పప్పులు అనేంటి పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ ఆయిల్లో వేసి చక్కగా దోరగా వేయించుకోండి. సిమ్లో పెట్టి ప్రాసెస్ చేసుకోండి, లేకపోతే మాడిపోతాయి. సో ఇదంతా అయిపోయాక దీనిలో ఎండుమిర్చి, అలానే పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు ఎక్కువ వేసినా నష్టమేం లేదు, బట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఓకేనండి. దీంతోపాటు కొంచెం పసుపు, కలర్ రావాలి కాబట్టి పసుపు, అలానే పల్లీలు ఇవన్నీ వేసి కొంచెం లైట్గా చక్కగా దోరగా వేయించుకోండి. మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఇది పర్ఫెక్ట్గా అయిందంటే రైస్ తీసుకొని కొంచెం సాల్ట్, లెమన్ జ్యూస్ ఇవన్నీ యాడ్ చేసి మనం ఏదైతే ప్రిపేర్ చేసామో అది మిక్స్ చేయండి. ఫైనల్గా క్యారెట్ తురుము, అలానే కరివేపాకు చిన్నగా కట్ చేసి దాని మీద వేసేసుకోండి. అంతే, లెమన్ రైస్ రెడీ. ఓకేనా?